ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం. ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. దాని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పినాయి కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలుపెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, ఇప్పుడు గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి. కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా, అవును, కరెక్ట్, పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా. అదే